2 అంతే ఏం తగ్గల. మొగల్పూర చౌరస్తాలో మీరు కారు దిగినప్పుడు కొంతమంది మీ మీద నినాదాలు చేశారు. ఏం జరిగింది అక్కడ? నేను మొగల్పుర వెనక ఉన్న పోలింగ్ బూత్ దగ్గర నుంచి అక్కడ కూడా 100-200 గుండాలు వచ్చారు, మీదకి వచ్చేస్తున్నారు. ఎంఐఎం వాళ్ళే, ఎంఐఎం అని జిందాబాద్, ఎంఐఎం జిందాబాద్ అని అరుస్తూ వచ్చారు మా మీదకి. మా వాళ్ళని కొట్టారు కూడా. కొడితే అబ్బాయి పాపం పరిగెత్తుకుంటూ వస్తే కరెక్ట్గా నా కారు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంకా మొదలుపెట్టాను నేను. చాలా భయంకరంగా. ఎవ్వరు ఏం చేయలేదు అక్కడ, పోలీసులు గీలీసులు ఎవ్వరు ఏం పట్టించుకోలేదు. కన్స్ట్రక్షన్ హౌసెస్ నిండా మనుషులు ఉన్నారు, అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ అంతా అక్కడ. నేను వచ్చాక పైకి చూస్తే వాళ్ళందరూ బయటకు తొంగి చూస్తున్నారు ఆడవాళ్ళు. మరి తెచ్చి అక్కడ దాచారో ఏమో మరి మనకు తెలీదు. కన్స్ట్రక్షన్ ఇటుకలతో ఉంటే అండర్ కన్స్ట్రక్షన్ ఇంట్లో ఉన్న దాంట్లో అసలు అంతమంది ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి. అక్కడి నుంచి మళ్ళీ మేము సందులో బయలుదేరి బయట మెయిన్ రోడ్డుకి రావాల్సి ఉండింది. ఒక్కొక్క ఇంట్లో 30 మంది, 40 మంది, 50 మంది. నేను వచ్చానని అంతవరకు బయటకు వచ్చిన వాళ్ళు తలుపులు లోపలికి వెళ్ళిపోయి అందరు చెల్లు అది ఆఫీసులు ఉన్నాయి, ఆఫీసులలో నిండిపోయినారు. పోలీసులు వాళ్ళని ఏమనట్లేదు. పైగా మా కార్యకర్తల మీద చెప్తారు, క్యారే కేసుదాలు ఇంకే తెరే ఒప్పరు అంటున్నారు మా కార్యకర్త. నేను చెప్పాను వెయ్యి అని చెప్పాను. నేను పోలీసు వెయ్యబ్బా, నేను ఇక్కడ నిలబడ్డాను, నా మీద కూడా ఈ కేసు అని చెప్పిన. నీ ముందే వాళ్ళందరూ రూమ్లలో పోయి తలుపులు అక్కడ చూడ ఎంతమంది ఉన్నారో వాళ్ళకు నువ్వు తీసుకొని ఎవరిని కస్టడీలోకి తీసుకోవు. నాకు తెలుసు నీకు ఆ మాబ్ కనిపించట్లేదు, నీకు 144 సెక్షన్ అక్కడ కనిపించట్లేదు. నువ్వు మా వాళ్ళది మాత్రం 5-6 మంది ఉంటే నువ్వు 140 సెక్షన్ మా మీద వేస్తావు కదా, వెయ్యి, ఐఎమ్ రెడీ. ఇప్పుడు ఎఫ్ఐఆర్లు రాయడం అయితే వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా, వేసుకొని చెప్పాను. అక్కడి నుంచి ఇంకా కారు తెప్పించుకొని ఎక్కి రోడ్డు క్రాస్ చేసి అటువైపు పోవాల్సి ఉండింది మొగల్పురాలు. ఆపేశారు. ఏంటి వేల మంది అరుచుకుంటూ మీదకి వచ్చేసారు. నాకు రైట్ సైడ్ నుంచి వస్తూనే ఉన్నారు, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తూనే ఉన్నారు, మధ్యలో నుంచి అసలు భయంకరంగా వచ్చారు. వాళ్ళు నేను భయపడతాను అనుకున్నారేమో, నేను భయపడలేదు. కారు దిగా నిలబడ్డాను అక్కడ. వాడెవడ అరాఫత్, మంచి మర్యాద లేదు. అంటే వీళ్ళు కాఫీర్లు కాదు, వాళ్ళు ఆడవాళ్ళని అమ్మనా బూతులు తిట్టి మంచి మర్యాద లేకుండా గవర్నమెంట్ 144 సెక్షన్ని చేసి వీళ్ళు విరుద్ధం చేసి డబ్బులు ఇచ్చి లంచాలు తినిపించడం. మరి వీటిల్లంతా ఏమంటారు? మరి చేసిన పని ఏంటి? ఇలాంటి పనులు ఆడవాళ్ళని ఇట్లా మంచి మర్యాద లేకుండా దౌర్జన్యంగా చంపడానికి ప్రయత్నించి బూతులు తిట్టాలని ఏమైనా రాసుందా? మరి ఇది రిలీజియస్ సెంటిమెంట్ కదా. ఇప్పుడు రిలీజియన్ సెంటిమెంట్లు ఎఫెక్ట్ అవ్వవా దీనికి? ఎలక్షన్ కమిషను, సిపి వీళ్ళెవరు ఎఫ్ఐఆర్లు దర్జీలు చేయరా దీనికి? అంటే కేవలం మాధవీలత మత ప్రాతిపదికనే ప్రచారంలోకి వెళ్తుంది. బాణం ఎక్కి పెట్టడం కావచ్చు, లేకపోతే పతంగి తెంపడం కావచ్చు, ఇట్లాంటి ప్రచారం కేవలం మత ప్రాతిపదికనే వెళ్తుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే దీపావళి రోజు నువ్వు పటాకీ కాలిస్తే మతమా? మరి ఇప్పుడు బక్రీద్ రోజు బక్రీని కట్ చేస్తారు కదా, మరి అదేంటి? రామచంద్రుడి శ్రీరామనవమికి రామబాణం వదులుకున్నా నేను పైకి, అది కూడా ఒక యాక్షను. అది ప్రచారం ఎట్లయింది? నేను ఓటేయని అడిగాను రామబాణం మీద. మత ప్రచారం ఏందయ్యా? అంటే మేము ఇంకా పండగలు చేసుకోకూడదా? ఏం చేయాలి మరి మేము? అంటే దీపావళికి పటాకీ గాలిస్తే మత ప్రచారం, ఆంజనేయ స్వామి జయంతి రోజు మేము హనుమాన్ చాలీసా చేస్తే మత ప్రచారం. ఇది అనేది ఎవరు? ముస్లింలు కాదు. పైగా మళ్ళీ వాళ్ళు మంచివాళ్లే, ఎంఐఎం వాళ్ళు దాన్ని అనడం, దానికి కాంగ్రెస్ తాన పలకడం. ఇప్పుడు అందుకే మేమందరం ఒకటి తెలుసుకున్నా, నేను క్లియర్గా తెలుసుకున్నా, ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారా మా మీద, హిందువుల మీద అంటే ముస్లింలు కాదు, ఏఐఎంఐఎం, అక్బరుద్దీన్ అసదుద్దీన్ వీళ్ళిద్దరే. వీళ్ళు వేరు, ముస్లింలు వేరు. ఆ క్లారిటీ వచ్చేసింది నాకు. వీళ్ళు వేరు, ముస్లిమ్స్లు వేరు. వాళ్ళ జోలికి రారు ముస్లింలు. ఏఎంఐఎం, అసదుద్దీన్, అక్బరుద్దీన్ వాడు తొత్తులు, వాళ్ళ గూండాలు చేస్తారు ఈ పని. అదో నిన్నే మొగల్పురాలు వచ్చారు చూడు మీదకి, మీరు నమ్మరు. ఆ టైంలో 10-15 మంది ముస్లింలు ఉన్నారు అక్కడ
మగవాళ్ళు పాపం తల్లి ప్లీజ్ అమ్మా పందర్ జాకే బెట్టో అమ్మా ప్లీజ్ అమ్మా పందర్ జాకే బెట్టమ్మా అన్నారు వాళ్ళు. వాళ్ళే అసలు ముస్లింలు కరెక్ట్ ముస్లిమ్స్ వాళ్ళు. వీళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ పేర్లు పాడు చేస్తున్నారు. ముస్లింలందరి పేరు నాశనం చేస్తున్నారు అక్బరుద్దీన్ అసదుద్దీన్. నిన్న మీరు పోలింగ్ బూత్లో ముస్లిం మహిళల్లో హిజాబు తొలగించింది మాధవీలత అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అక్కడ రఫ్గా బిహేవియర్ చేసింది మాధవీలత అనేది కూడా ఉంది. అది కూడా ఉంది. ఎన్నికల కమిషన్ మీ మీద కేసు కూడా నమోదు చేసింది. నువ్వు రఫ్ అని వాడేసావు కదా, నువ్వు రఫ్ అని వాడా కదా, రఫ్ ఉందో లేదో చూపించాలి. నువ్వు వాళ్ళు చెప్తే వాళ్ళపై వీడియో చూపించమని, నేను రఫ్గా బిహేవ్ చేసిందా లేదా. మీకు జర్నలిస్ట్కి ఏముంది ఆ పని? ఎవడెవడ నోట్లోంచి ఏదంటే అది వచ్చి మమ్మల్ని అడుగుతారు. నేను ఆ ఫేస్ మాస్క్ ఎంత పొలైట్గా అడిగాను, అది చూపించి వీళ్ళకి ముందు వీడియో మాట్లాడి వేస్ట్. అసలు ఉండవే మీ మీడియా వాళ్ళు ఉన్నది ఏంటి, పావలాది రూపాయి వేస్తారు మీరు. అసలు అంటే కర్ణాటకలో కూడా హిజాబ్ అంశం తెర మీదకి వచ్చింది. ఇక్కడ కూడా మీరు నేను కర్ణాటక అసలు మరి ఎట్లాంటప్పుడు దుబాయ్కి హిజాబ్ పెట్టుకొని పోరాదయ్యా, ఇమిగ్రేషన్ వాడు ఒప్పుకుంటాడా చూడరాదు? ఒప్పుకుంటాడా? నువ్వు చెప్పు, నువ్వు చదువుకున్నావా లేదా ఎంతో కొంత? నీకు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్లో హిజాబ్ తీయకుండా వాడు ఫోటో ఐడి చెక్ చేస్తాడా? నువ్వు చెప్పాయి ఆన్సరు. నువ్వు జర్నలిస్టే కానీ ఈ దేశానికి సిటిజన్ కాదా, నాగరికుడివి కావా నువ్వు? అంటే అధికారులు ఉన్నారు కదా, అంతా వదిలేవయ్యా. తీస్తారా తీయరా, చెక్ చేస్తారా లేదా కదా? పోలింగ్ బూత్లో చెక్ చేయాల్సింది ఎవరయ్యా? పోలీస్ ఆఫీసర్ చెక్ చేయమని చెప్పారు నా మొహం మీద. ప్రిసైడింగ్ ఆఫీసర్ చెక్ చేయమని చెప్పారు. మరి నేనేం చేయాలి? క్యాండిడేట్ని, ఫీమేల్ క్యాండిడేట్ని కదా, నేను మొగోడిని కాదు కదా. సరే, ఇప్పుడు నువ్వు ఏజెంట్ని పెడుతున్నావు. ఏజెంట్కి రైట్ ఉంది, నీకు తెలుసు కదా. ఏజెంట్కి రైట్ ఉందా లేదా? మరి ఏజెంటు ఎక్కడ ఫీమేల్స్ లేరు కదా, 90% మగవాళ్ళే ఉన్నారు కదా ఏజెంటు. మరి వాడు చూడాల్సిందే కదా నీ ఫేసు, అవునా కాదా? అంతే కదా. నేను ఒక ఆడ మనిషిగా వినమ్రతగా అడిగిన, అమ్మా ప్లీజ్ అమ్మా పోలీసు వాడు చూడట్లే, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ చూడట్లే, ప్లీజ్ అమ్మా ఇది రూల్ తల్లి. వాళ్ళేమనలే. ఇంతకీ తమాష ఏంటంటే ఆ ముస్లిం ఆడవాళ్ళు ఏమనలే. నేను రిక్వెస్ట్గా అడిగితే వాళ్ళు పాపం ఐడి కార్డు చూపించిండ్రు, మాస్క్ ఓపెన్ చేసి చూపించిండ్రు. వాళ్ళు అవునమ్మా కరెక్టే చూపించాలన్నారు. నేను థ్యాంక్స్ అమ్మా అని చెప్పిన. ఇది హ్యాపీగా వీళ్ళు వేసుకుంటున్న స్టోరీలు ఇవి. ఎందుకు వీళ్ళ స్టోరీలు వేసుకుంటే ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తే వాళ్ళకు మంచి హ్యాపీనెస్ అనమాట. ఏదో నన్ను బెదిరించేసి భయపట్టిచ్చేస్తామని. చాలా చాలా క్లియర్గా ఆ చార్మినార్ది పోలీసు నేను చూడను, మాకు లేవు ఇన్స్ట్రక్షన్స్, నీకు చూపిస్తే చూడు ఒక పోలీస్ ఆఫీసరే అన్నాడు. But you need to have a female police to check this, right? Female police is not meant to check. No,